నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేనైతే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ బడా గణేష్ కర్ర పూజ వచ్చేసి మన జూన్ 25వ తారీఖు నాడు అయితే కావడం జరిగింది కదా. అయితే 25వ తారీఖు నాడు నుంచి ఇలా జూలై 11వ తారీఖు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటిది అది మాత్రం మీకైతే మాకు వీడియో రూపంలో అయితే చూపించడానికి అయితే వరంగల్ నుంచి అయితే ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మనం అయితే చూద్దాము వర్క్ అప్డేట్స్. మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన బడా గణేష్ ని ఏదైతే పెడతారో అక్కడికి ఇచ్చాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 25వ తారీఖు నాడు వీళ్ళైతే కర్ర పూజ చేసింది కదా. ఆ జూన్ 25వ తారీఖు నుంచి ఇలా జూలై 11వ తారీఖు ఇప్పటి వరకు ఎంతవరకు పని అయింది ఏంటిదని మాత్రం టోటల్ గా వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను. అండ్ స్పెషల్ గా ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ఉంది, వర్క్ అప్డేట్స్ ఉండాలి అండ్ ఖైరతాబాద్ గణేష్ తయారీ కూడా ఉండాలి అని స్పెషల్ గా మన వరంగల్ నుంచి ఇక్కడ దాకైతే రావడం జరిగింది కదా. ఫస్ట్ గా చూసుకుందాం స్టేజ్, అంటే ఏదైతే గణేశునికి నిలబెడతారో అక్కడైతే రావడం జరిగింది. అదైతే చూసుకుందాం. ఫస్ట్ గా పోస్టర్ రిలీజ్ అయితే అయింది కదా. ఆ పోస్టర్ రిలీజ్ కూడా ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం ప్రతి ఒక్కరైతే చూసే ఉంటారు యూట్యూబ్ లో. కాకపోతే నా యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఖైరతాబాద్ గణేష్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఫీట్లు ఉంటుంది ఏందని మాత్రం మీకైతే టోటల్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఖైరతాబాద్ ఈసారి వచ్చేసి పంచముఖ సంకటహార మహాగణపతిగా అయితే మాత్రం మనకు ఈ సెప్టెంబర్ 14వ తారీఖు నాడు మాత్రం ఖైరతాబాద్ గణేష్ అయితే మాత్రం దర్శనం ఇవ్వజేయడం జరుగుతుంది భక్తులకు. అండ్ అలానే ఇక్కడ గణేశునికి ఏ విధంగా అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుందో దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే సోమనాథ్ టెంపుల్ చూసింది కదా, ఒక జ్యోతిర్లింగం. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే కాళీమాత కూడా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే శిల్పి వచ్చేసి రాజేందర్ అండ్ సందీప్ రాజ్ అంకుల్ కన్వీనర్ అండ్ సింగారి రాజ్ కుమార్ అన్న వచ్చేసి చైర్మన్, భక్తుల ధీరాని యాదవ్ వచ్చేసి డిజైనర్, నిఖిల్ వచ్చేసి ఆర్టిస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మన పోస్టర్ అయితే ఫస్ట్ అయితే చూసుకున్నాము. ఇది వచ్చేసి వాళ్ళు 72 సంవత్సరాల కాలం నుంచి అయితే ఇక్కడ విగ్రహాన్ని అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చూసుకున్నారా కదా. అండ్ అలానే ఇక వర్క్ అప్డేట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సలాకులు కూడా అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఐరన్ రాడ్స్ కూడా, పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ కూడా రావడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా, ఈ సలాకులు దేనికోసం అంటే వాళ్ళు ఒక గణేశునికి ఫేస్ తయారు చేయాలనుకున్న, చేతులు తయారు అనుకున్న ఏ చేయాలన్నా కూడా ఈ సలాకులతోనైతే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చేతిలో మోల్డింగ్ కానివ్వండి, మన బొజ్జ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, ఏదైనా కూడా ఇది మొత్తం వెల్డింగ్ చేసినాకనే మన గణేశునికి దాని తర్వాత వాళ్ళు ఆ మట్టికి ఇట్లా పెట్టి అయితే మాత్రం చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మెయిన్ పోల్ అన్నట్టు. ఇది చూసింది కదా, చాలా పెద్దగా అయితే ఉండడం జరిగింది. ఇది ఐరన్ పోల్ చాలా భారీగా ఉంది. చూసుకోండి ఎంత దొడ్డు ఉందో అంత దొడ్డు ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి వినాయకునికి మొత్తం బ్యాక్ సపోర్ట్ ఉంటాయి కదా. వినాయకుడు నిల్చోవాలంటే ఏది ఉండాలంటే ఇంకా బ్యాక్ ఒకటి రాడ్, ఐరన్ రాడ్ ఉండాలి కదా, అదే పోల్ ఇదే వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టేజ్ పని వచ్చేసి, ఇక్కడ స్టేజ్ అంటే ఇది ఏదైతే మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే నిల్చొని ఉంటుంది కదా, ఆ నిల్చునే ప్లేస్ ఇది. దీని మీదనే నిల్చడం జరుగుతుంది అండ్ దీని మీదనే గణేశుడు కూడా విసర్జన కావడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ వర్కింగ్ అంటే వెల్డింగ్ పని అయితే కావడం జరుగుతుంది. చూడండి వెల్డింగ్ పని చూసింది కదా ఎంత భారీగా, అంటే ఇంకా మొత్తం అయితే ఇంకేం కంప్లీట్ కాలేదు. అన్న వాళ్ళైతే మాత్రం చేయడం జరుగుతుంది. వచ్చేసి ఈ వెల్డింగ్ పని వచ్చేసి మన మచిలీపట్నం నుంచి వచ్చేస్తారు అన్న వాళ్ళు, నాగబాబు వాళ్ళు. చూసింది కదా ఇంత చాలా పెద్ద అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే
ఇక్కడ దానికైతే మాత్రం గణేష్ అయితే వాళ్ళు ఈ పోల్ బ్యాక్ సపోర్ట్ ఉంటాయి కదా, ఇది చూడండి కొంచెం అయితే ఎక్స్టెండ్ చేసిండు. ఎక్స్టెండ్ ఎందుకోసం చేసిండు అనుకుంటే చెప్పనా, ఇది మన పాము ఉంటాయి కదా స్నేక్, ఆ స్నేక్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే తెలిసి. ఎందుకంటే మనం కింద ఉన్నప్పుడు చూడాలి, తర్వాత పోల్ అనేది వీళ్ళంతా క్రేన్లతో అయితే మాత్రం లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. చూడండి వాసాలు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పోల్ కి వాళ్ళు ఇవ్వండి ఈ విధంగా అయితే మాత్రం డ్రిల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఇది డ్రిల్లింగ్ చేస్తున్నారు కదా, ఇది డ్రిల్లింగ్ దేనికోసం చేస్తారంటే ఒక వాసం నుంచి ఇంకో వాసానికి జాయింట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మొదలు కొడతాం. కాకపోతే వాసన అనేది భారీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డ్రిల్లింగ్ తోని హోల్స్ చేసి బోల్ట్ ఫిట్టింగ్ అయితే చేస్తారు. అది ఏంటంటే ఇట్లా వాసం ఇట్లా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే వాళ్ళు పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చెక్కుతారు అన్నట్లా. ఈ కర్రలు చూసుకున్నట్టయితే మన నరసాపూర్ నుంచి అయితే రావడం జరుగుతుంది అంట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను చెప్పాను కదా ఇక్కడ మనకు ఇట్లా ఈ విధంగా అయితే వాళ్ళు చెక్కుతారు. చెక్కిన దాని తర్వాత బోల్ట్ ఫిట్టింగ్ అయితే పెట్టి వాసంకు వాసం అయితే జాయింట్ చేస్తారు వాళ్ళు, చూసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి సన్న వాసాలు ఉన్నాయి, దొడ్డు వాసాలు ఉన్నాయి. ఆ సన్న వాసాలు చూసుకున్నట్టయితే మనకు ఇట్లా నిలబెట్టి పందిరి వేసినప్పుడు అది అయితే అడ్డంలో పెడతారు, ఇవి వచ్చేసి నిలువులో పెడతారు. ఇవి కూడా ఏంటంటే వాళ్ళు చేతులతో కాదు, ఎందుకంటే వాసం వచ్చేసి చాలా చాలా భారీగా ఉన్నది కాబట్టి వాళ్ళు చేతులతో అయితే పెట్టారు. ఇది మొత్తం అన్ని క్రేన్తో అయితే నిలబెడతారు. అది ఎక్కడ నిలబెడతారు ఇలా ఏంటిది అని మాత్రం మీకు వీడియోలో చూపిస్తాను, అది చెప్తాను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి కదా, ఈ హోల్స్ లలో మళ్ళా అనేది మట్టి మొత్తం తీసి ఈ ఒక్కొక్క వాసం అనేది దాంట్లో అయితే పెట్టడం జరుగుతుంది. చూసి కదా ఇట్లా ప్రతి ఒక్క కాడ అయితే మొత్తం గుంటలు అయితే ఉండడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ మొత్తం పందిరి వస్తుంది, గణేష్ ఖైరతాబాద్ గణేష్ పందిరి వస్తుంది, చూసింది కదా. అండ్ అలానే చూడండి కర్ర పూజ చేసిన గేట్ కూడా ఉన్నది ఇక్కడ, చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అయితే మీకైతే బిల్డింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ ఐరన్ రాడ్స్ ఇట్లా మొత్తం మాత్రం ఇక వెల్డింగ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ వాసాలు కూడా ఇక్కడనే ఉన్నాయి, చూసింది కదా. వర్క్ అప్డేట్స్ అయితే ఇంకా చూపిస్తాను. చూడండి అయితే ఏ విధంగా అయితే వర్క్ అవుతుంది వాసాలను కదా. ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మనకు. తప్పకుండా మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే చూడొచ్చు. ప్రత్యేకంగా ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అయితే మాత్రం మీకైతే మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. మొత్తానికి అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ వర్క్ అప్డేట్స్ అయితే మాత్రం మీకు టోటల్ గా అయితే మాత్రం వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా మాత్రం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. అండ్ ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే నా వీడియో నచ్చేది మాత్రం చిన్న లైక్ చేయండి, ఎందుకంటే వరంగల్ నుంచి వచ్చి ఖైరతాబాద్ దగ్గర అయితే వీడియో తీయడం జరిగింది కాబట్టి చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు లైక్ ఇస్తే మాత్రం నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను నేను, ఓకే. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.